యుతోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతాను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తన ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండను విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. అక్కడ మాట చూడ 3 లైన్లో తన నిబంధనను స్థిరపరచువాడును. గత వారం నుండి మనము నిబంధన గురించి మనం తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మానవులతో చేసేటువంటి నిబంధనలు బైబిల్లో చాలా ఉంటూ ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో చాలా ఉన్నాయి ఉదాహరణలు. దేవుడు తన ప్రజల పట్ల చేసిన నిబంధన అవన్నీ కూడా చూడబోతున్నాం. అది మాత్రం కాదు, కానీ పాత నిబంధనకి అలా నూతన నిబంధనలో రెండింటికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం. పాత నిబంధనకి ప్రిన్సిపల్స్ వేరు, క్రొత్త నిబంధనకి ప్రిన్సిపల్స్ వేరు. అంటే పాత నిబంధనకు నియమ నిబంధనలు వేరు, నూతన నిబంధనకి పద్ధతి వేరు. ఇవన్నీ కూడా మనము రాబోతున్న వారంలో మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు కూడా నిబంధన గురించి కొన్ని విషయాలు చెప్పి బైబిల్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. నిబంధన అటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవునికి మానవుని మధ్య జరిగేటువంటిది నిబంధన అటువంటిది. ఈ నిబంధన అటువంటిది దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ఒక కార్యం. నిబంధన అటువంటిది మానవుడు దేవునితో చేసేది కాదు, దేవుడు మానవునితో చేసేది. అంటే డిఫరెన్స్ ఏంటంటే దేవుడు మొట్టమొదటి అడిగేసి మానవునితో నేను నిబంధన చేసుకుంటాను, నీతో నిబంధన చేస్తానని దేవుడే వచ్చి నిబంధన గురించి దేవుడే మొదటిగా మానవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. మానవులు ఆ రోజుల్లో సహజంగా నిబంధన చేసుకోవడం వాళ్ళకి సాంప్రదాయమైనప్పటికీ, అది అలవాటైనటువంటి కార్యమైనప్పుడు కూడా మానవులు చేసుకునేటువంటి ఆ నిబంధన అనేటువంటి దానిలో ఎప్పుడైతే దేవుడు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి దేవుడు సైతము మానవునితో నిబంధన చేస్తానన్నాడో వెంటనే ఆ నిబంధనకి చాలా వాల్యూ పెరిగింది. ఇప్పుడు నిబంధన అంటే బహుశా మనుషుల యొక్క ఆలోచన అయి ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే ఆ మనుషుల యొక్క ఒక పద్ధతిని దేవుడు తీసుకొని వచ్చి దేవుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి నేను నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాను, నేను కూడా నిబంధన చేస్తాను మీతో అని దేవుడు నిబంధన చేయడం స్టార్ట్ చేశాడో ఆ నిబంధనకి ఎనలేని వాల్యూ వచ్చేసింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఆ నిబంధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. బైబిల్ మనం చూస్తే నిబంధన అనేటువంటి పదాన్ని మనం చాలాసార్లు చూస్తుంటాం. ఈవెన్ అది ఓల్డ్ టెస్ట్మెంట్లోనే కానీ, పాత నిబంధనలోనే కానీ, నూతన నిబంధనలోనే కానీ మనము నిబంధన అంటే మాటను తరచుగా చూస్తుంటాం. అర్థం ఏంటంటే బైబిల్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో నిబంధన అంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం. నన్ను అడిగితే ఇంకా చెప్పాలంటే నిబంధన అనేటువంటిది ప్రతిదానికి ఆధారం అంటాను నేను. ఆ నిబంధనను తీసివేస్తే మానవులకు నిరీక్షణ అనేటువంటిదే లేదు. నిబంధన అనేటువంటిది కనుక తీసివేస్తే మానవుల బహుశా రక్షణ కూడా లేదు. నిబంధన అనేటువంటి దాని మీద ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. ఈవెన్ మన విశ్వాసం అనేటువంటిది కూడా దేవుడు చేసే నిబంధన మీద ఆధారపడి ఉంది. అందుకని చూడండి, నిబంధన గురించి మాట్లాడు, విశ్వాసం గురించి కూడా మాట్లాడతాను. ఎందుకంటే నిబంధన అనేటువంటి దేవుడు చేశాడు. ఇప్పుడు ఆ నిబంధన మనం విశ్వాసం ఉంచితేనే ప్రాక్టికల్గా దానివల్ల మనకు వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. జస్ట్ దేవుడు నిబంధన చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా నెరవేరు. దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధనలో మనం ఉన్నామనే విషయాన్ని గ్రహించి ఆ నిబంధన వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటో తెలుసుకొని దాన్ని నమ్మి దానిని బట్టి మనం ఏం చేయాలో చేసినప్పుడు ఆ నిబంధన వల్ల మనకు ఆశీర్వాదము ఉంటుంది. జస్ట్ దేవుడు నిబంధన చేశాడు కాబట్టి ఆటోమేటిక్గానే వచ్చి పడిపోవు మీదన. దేవుడు నిబంధన చేస్తాడు, ఆ తర్వాత ఆ నిబంధన బేస్ చేసుకుని మనం ప్రతిదీ చూడాల్సి ఉంది. అందుకని చూడండి, నిబంధన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆశీర్వాదం గురించి కూడా మాట్లాడతాను. దేవుడు ఏ రకంగా నిబంధన బేస్ చేసుకుని మనం ఆశీర్వదిస్తాడు. మనం భాగ్యం సంపాదించుకోవడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తానని బైబిల్ చెప్తున్నప్పుడు, లేదా మన దేవుడు లేవనని చెప్తున్నప్పుడు దేవుడు చెప్పేటువంటి ఆ వాగ్దానాలు కూడా బేస్ నిబంధనే. దాని నుంచి కూడా రాబోతున్న వారిలో నేను చెప్పబోతున్నాను. కాబట్టి నిబంధన అనేటువంటి దాని మీద ప్రతిదీ డిపెండ్ అయి ఉంది. అందుకని ఆ నిబంధన గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు నిబంధన చేశాడని మాత్రమే కాదు, కానీ ఆ నిబంధనలో ఏ ఏ కార్యములు ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ నిబంధన బేస్ చేసుకుని దేవుడు ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఆ నిబంధన వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నిబంధన లేకపోతే ఉన్నట్టు నష్టం ఏంటి, నిబంధనలో వచ్చే బలం ఏంటి, ఇవన్నీ కూడా రాబోతున్న వారిలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి గమనించండి, నిబంధన అటువంటిది దేవుడు మానవునితో చేసేటువంటిది. అది మనం దేవునితో చేసేది కాదు. మనం దేవునితో చేస్తున్న అర్థం ఏంటంటే మనం వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ప్రభు నాతో నిబంధన, నేను నీతో నిబంధన చేసుకున్నాను అనుకున్నానని మనం దేవుని మనం అడుగుతున్నాం.
కానీ ఇది నేను స్పెసిఫిక్గా దేవుడు మానవునితో చేసి ఎందుకంటున్నానంటే, ప్రతి నిబంధనలో కూడా దేవుడు మొట్టమొదటి అడిగేసి మానవత నిబంధన అనేటువంటిది చేసుకోవడం బైబిల్ మనం చూస్తాం. ఎంతవారు అబ్రహాం గురించి చూసారు. అబ్రహాం బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి అనుకున్న లోటు గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహాము నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి, సరే ఇప్పుడు నమ్ముతావు కాబట్టి నేను నీతో నిబంధన చేసుకుంటాను. నిబంధన చేసిన తర్వాత అబ్రహాం యొక్క జీవితం మారిపోయింది. నిబంధన చేసిన తర్వాత ఈవెన్ ఆత్మ సంబంధం కూడా చూస్తే, నిబంధన చేసిన తర్వాత దేవుణ్ణి అబ్రహాం ఈజీగా నమ్మగలిగాడు. అంటే నిబంధన అటువంటిది ఆయన విశ్వాసాన్ని అంతగా బలపరిచింది. ఆయన నమ్మశక్యంగా వాగ్దానాలను నమ్మటానికి నిబంధన అంటే దాన్ని సపోర్ట్ చేసింది. నువ్వు వాగ్దానం నమ్మొచ్చు, నువ్వు వాగ్దానం మీద డిపెండ్ అవ్వచ్చు అని నమ్మటానికి బలాన్ని ఇచ్చింది నిబంధన. అందుకని అబ్రహాము ఆశ్చర్యమైన సంగతులను దేవుడు చెప్తున్నప్పుడు కూడా, నమ్మశక్యం కాని విషయం దేవుడు చెప్తున్నప్పుడు కూడా అబ్రహాము నమ్మగలిగాడు. మన అబ్రహాం విశ్వాసం గురించి చెప్పుకుంటూ ఉంటాం, అబ్రహాం చాలా విశ్వాసం ఉంచాడని. కానీ అబ్రహాం కూడా టైంలో వచ్చినప్పుడు దేవుడు నమ్మలేదు, ఇది ఎలా సంభవిస్తుందో నాకు తెలియట్లేదు అన్నప్పుడు దేవుడు అప్పుడు నిబంధన గురించి మాట్లాడాడు. ఆ తర్వాత అబ్రహాం దేవుడు నమ్మాడని బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, నిబంధన అనేటువంటిది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. నిబంధన ఏం చేస్తుందంటే ఒక అష్యూరెన్స్ ఇస్తుంది, నిశ్చయిత ఇస్తుంది. అవును, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అని, ఖచ్చితంగా చేస్తాడు దానికి నిబంధన అనేటువంటిది మనకు ఒక సూచనలాగా, ఒక సైన్ బోర్డ్ లాగా పనిచేస్తుంది. ఆ నిబంధన గుర్తున్నంత వరకు ఏం చేస్తుంది, ఆ నిబంధన మనకి ఏం చెప్తుందంటే, దేవుడు చెప్పింది తప్పకుండా దేవుడు చేస్తాడు నిశ్చయితని నిబంధన మనకి ఇస్తుంది. అందుకని నిబంధన గురించి మనం తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం ఇక్కడ దేవుడు నిబంధన గురించి మాట్లాడతాడు. ఇప్పుడు వాక్యం వల్ల నిబంధన గురించి చదువుకొని ముందుకెళ్దాం. కొంచెం దేవుడు నిబంధన బట్టి ఎలా చూస్తాడంటే, చూడండి అంటున్నాడు ఇక్కడ 3వ లైన్లో 9వ వచనంలో, తన నిబంధనను స్థిరపరచువాడును. దేవుడు చెప్తున్నాడు. చూడండి ఏమంటాడంటే, దేవుడు అంటే నిబంధన చేసేటువంటి వాడంట. నిబంధన చేసేవాడు మాత్రమే కాదు, కానీ నిబంధన చేసేటువంటి దేవుడు ఆ నిబంధన స్థిరపరుస్తాడంట. నిబంధన స్థిరపరచువాడని అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిబంధన చేసిన తర్వాత ఆ నిబంధన మరలా దేవుడు చేసినట్లుగా చేసేది మనం కాదు. దేవుడు నిబంధన చేశాడు, ఇప్పుడు దేవుడు ఏదైతే చేస్తానని చెప్పాడో దేవుడు చెప్పింది చేయించే బాధ్యత మంది కాదు. నిబంధన స్థిరపరుస్తానని దేవుడు చెప్తాడు. బేసిక్గా ఆయనకి మీనింగ్ ఏంటంటే, నేను ఏదైతే నిబంధన చేసుకున్నాను నీతో, నేను దాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు. ఇప్పుడు నిబంధన చేయడం వేరు, నిబంధన స్థిరపరచడం వేరు. ఇప్పుడు దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు, మన నిబంధనలు మనం స్థిరపరచబడాలి. అంటే నిబంధన అంటే దాన్ని ఏదైతే నిబంధన దేవుడు చేశాడో అది మన మైండ్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది మన మనసులో అది స్థిరపడాలి. ఎంతగా స్థిరపడాలంటే, మనం చేసే ప్రతిదీ, చూసే ప్రతిదీ ఆ నిబంధన బేస్ చేసుకొని కార్యాలు మనం అర్థం చేసుకున్నాం, చూసే ప్రయత్నం చేస్తుంటాం, జీవించే ప్రయత్నం చేస్తుంటాం. జస్ట్ దేవుడు నిబంధన చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా నిబంధన మైండ్లోకి వెళ్ళిపోదు. నిబంధన దేవుడు చేస్తుండొచ్చు, కానీ ఆ నిబంధన లేనివాడు కూడా ప్రవర్తించవచ్చు. అందుకని నిబంధనను తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు తెలుసుకుంటే దేవుడు నిబంధన చేసుకుంటాడని కాదు, దేవుడు ఆల్రెడీ నిబంధన చేశాడు. ఆ నిబంధనను తెలుసుకున్నప్పుడు ఆ నిబంధనలో నువ్వు బలపడతావు, నువ్వు స్థిరపడతావు. అప్పుడు స్థిరపడినప్పుడే ఆ నిబంధనలో వచ్చే బెనిఫిట్స్ మనం పొందుకుంటాం. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, నిబంధన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నేను నిబంధన స్థిరపరుస్తాను. ఇంకొక వాక్యం చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథంలో ఉండి, కీర్తన గ్రంథము 89:34. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. మరోసారి చదువుతాను చూడండి. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. నా నిబంధన రద్దుపరచను అంటున్నాడు. దేవుడట తన నిబంధనను ఎప్పుడు కూడా దేవుడు అంటే రద్దు చేయడంట. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒకసారి నిబంధన చేసాడంటే అది ఎప్పుడైతే దేవుడు నిబంధన చేసేటప్పుడే మొత్తం సెటిల్ అయిపోయినట్టు అర్థం. దేవుడు మరలా పరిస్థితులను బట్టు, మనుషులను బట్టు దేవుడు నిబంధనని మార్చడంట. అంటే చూడండి, దేవుడు నిబంధనలు చూస్తున్న ఒకసారి ఆలోచించండి. దేవుడు నిబంధన నెరవేర్చాలనేటువంటి ఆబ్లిగేషన్ దేవునికి లేదు. నిబంధన చేశాను కాబట్టి నేను చెయ్యాలి, చేయకపోతే నన్ను మనుషులు క్వశ్చన్ చేస్తారేమో అని ఆలోచన దేవునికి లేదు. ఎవరు దేవుని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. కానీ దేవుడే వాలంటరీ దేవుడు అనుకున్నాడు. అంటే నేను నిబంధన చేస్తాను, ఆ నిబంధనని స్థిరపరుస్తాను, ఆ నిబంధన మళ్ళీ నేను మార్చను. అంటే దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు ఏమన్నాడు అంటే, నిబంధన పట్ల తన వైఖరిని చెప్తున్నాడు. నిబంధన చేయడం మాత్రమే కాదు, కానీ నిబంధన 1000 తరములకు స్థిరపరుస్తానని చెప్తున్నాడు. అక్కడ తాపుకుని అంటున్నాడు, నేను నిబంధన ఎప్పుడు కూడా మార్చను. బట్ నెక్స్ట్ టైంలో చూస్తే యాక్చువల్ ఇంకా ఏం చెప్తున్నాడంటే, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట నేను మార్చను వచ్చింది. అసలు ఇంకా చెప్పంటే ఇంగ్లీష్ బైబిల్ ఎలా వస్తుందంటే, సెకండ్ లైన్లో నేను చేసిన నిబంధనలు ఏదైతే చేస్తానని చెప్పానో అందులో ఏ విషయాలు కూడా కొంచెం కూడా నేను చేంజ్ చేయను అంటున్నాడు.
నిబంధన రద్దుపరచని చెప్తున్నాడు. అది మాత్రం కాదు, కానీ నిబంధనలు ఏవైతే నేను చేస్తానని చెప్పానో, నేను చేస్తానని చెప్పిన కూడా కొన్ని విషయాలు నువ్వు ఈ పరిస్థితిని బట్టో, కొన్ని పరిస్థితులను బట్టో, కొన్ని కారణాలను బట్టో అందులో ఉన్నటువంటి విషయాలు నేను ఆల్టరేట్ చేయనే చేయను అంటున్నాడు. అంటే దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడంట. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు, 1000 తరములు స్థిరపరుస్తాడు, దాన్ని రద్దుపరచడు, దాన్ని కొంచెం కూడా మార్చడంట. నిబంధన చేసినప్పుడు కండిషన్స్ వేరు కాబట్టి అప్పుడు నేను మాట ఇచ్చాను, ఇప్పుడు కండిషన్స్ మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను చేయను దేవుడు చెప్పడంట. నిబంధన గొప్పతనం ఏంటంటే, నిబంధన అంటే దేవుడు చేసినప్పుడు దేవుడు మనల్ని బట్టి దేవుడు నిబంధనలు మార్చడంట. మనల్ని బట్టి దేవుడు నిబంధనని ఆల్టరేట్ చేయడంట, అంటే కొన్ని విషయాల్ని మార్చడంట. అంటే దేవుడు నిబంధన ఎంత సీరియస్ తీసుకుని ఒకసారి ఆలోచించండి. అంటే ఒకసారి దేవుడు నిబంధన చేసిన తర్వాత అది ఎప్పటికీ అలాగున్నది ఉండిపోతుంది, దాన్ని ఎప్పటికీ దేవుడికి మార్చడంట. పరిస్థితిని బట్టే కానీ ఈవెన్ మనల్ని బట్టి కూడా దేవుడు నిబంధన మార్చడంట. అది ఎప్పుడు స్థిరపరుస్తుంది, దానిలో కొంచెం నేను మార్చను. ఇంకొక వాక్య భాగం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 15 వచనం నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 29:15 నుంచి నిబంధన గురించి మాట్లాడతాడు. చాలా చెప్తాను, మన టైం లేదు కాబట్టి 10వ వచనం చదవాలి. యాక్చువల్గా అయితే నేను చదవను, కానీ 14వ వచనం చదువుతాను. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధి నిలుచున్న వారితోనూ, ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. ఇప్పుడు చూడండి, దేవుడు నిబంధన గురించి చెప్తున్నప్పుడు ఏమని తెలుసా, దేవుడు ఇజ్రాయెల్ జనాంగమును చూసి నిబంధన గురించి మాట్లాడుతున్న కొన్ని విషయాలు మాట్లాడుతూ చూడండి. దేవుడు నిబంధన గురించి ఆలోచించేటప్పుడు ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. కొన్ని లక్షల మంది ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిబంధన గురించి మాట్లాడుతా అంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వారందరితో నేను నిబంధన చేసుకుంటాను అంటున్నాడు. అయితే దేవుడు అక్కడ తాగాడా అంటే, దేవుడికి ఉన్నటువంటి వారితోనే కాదు, దేవుని యొక్క మనసు ఎంత విశాలమైనటువంటి దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వారితోనే కాదు, ఈ రోజు నేను నిబంధన గురించి మాట్లాడుతున్నప్పుడు నా ఎదురుగా ఉండి వినేటువంటి వారితోనే కాదు, నేను యాక్చువల్ నిబంధన నేను ఎంత ఎక్స్టెండ్ చేస్తానంటే ఇక్కడ లేనటువంటి వారితో కూడా నేను నిబంధనని చేస్తానంటున్నాడు. అంటే ఇక్కడ లేనటువంటి వారితో కూడా అంటే అర్థం ఏంటంటే, బహుశా మన తర్వాత తరమైనా కావచ్చు, లేదా ఆ టైంలో అక్కడ లేనటువంటి వారైనా కావచ్చు. దేవుని యొక్క నిబంధనలో ఎంతమంది ఉండగలరండి? దేవుడు తన నిబంధనలు ఎంతమందిని కవర్ చేస్తాడు? దేవుడు తన నిబంధనలు ఎంతమంది ఉంచుకోగలుగుతాడు? దేవుడు తన నిబంధన ఎంతమందిని పాలువారుగా చేస్తాడంటే, దేవుడు అంటున్నాడు, నేను నిబంధన స్థిరపరుస్తే ఎప్పటికీ రద్దుపరచను, దాన్ని మార్చను అని మాత్రమే కాదు అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారితో మాత్రమే కాదు, ఇక్కడ లేనటువంటి వారితో కూడా నేను నిబంధన చేస్తాను అంటే ఒకసారి అసలు ఆ మాటలకే దేవుడు నిబంధన గురించి దేవుడు ఎంత సీరియస్గా ఆలోచిస్తానో ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఇక్కడ నిబంధన గురించి దేవుడు సీరియస్గా ఆలోచిస్తానంటుంటుంది కాదు. ఇక్కడ నిబంధన గురించి మనం మాట్లాడుతాం యాక్చువల్గా లాస్ట్ చెప్పని చూస్తారా, అగ్రిమెంట్ లాంటిదని. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇది అగ్రిమెంట్ కంటే గొప్పదంటాను నేను. ఎందుకంటే అగ్రిమెంట్ అంటున్నది నువ్వెవరు నేనెవరు తెలియనప్పుడు కూడా అగ్రిమెంట్ చేసుకొని ఒక కట్టుబడి ఉండి అగ్రిమెంట్ బట్టి కొన్ని చేయొచ్చు కార్యాలు. కానీ బైబిల్ చెప్తున్న నిబంధనలో అయితే ఇది జస్ట్ ఏదో ఒక కార్యం చేయడం మాత్రమే కాదు, ఇది సహవాసానికి సంబంధించిన రిలేషన్షిప్కి సంబంధించింది. దేవుడు నిబంధన మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఏదో నేను కొన్ని అగ్రిమెంట్లోకి వచ్చాను కాబట్టి నేను కొన్ని చేస్తాను, నిన్ను కొన్ని చేయమని చెప్పాను నువ్వు కొన్ని చెయ్యి అని మనిషితో సంబంధం లేనటువంటి ఒక అగ్రిమెంట్ కాదు ఇది. దాని కొన్ని అగ్రిమెంట్లు ముక్కుమంది తెలిసినప్పుడు కూడా కొన్ని బిజినెసెస్లో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర సంబంధం లేకపోవచ్చు, అసలు వాళ్ళు చూడకుండా కూడా కొన్ని కంపెనీలో కొంతమంది బిజినెస్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు కొంతమంది. కానీ బైబిల్ దగ్గరకు వస్తే నిబంధన అన్నప్పుడు అది కూడా అగ్రిమెంట్ లాంటిది అయి ఉండొచ్చు. కానీ అగ్రిమెంట్ ఎందుకు గొప్పదన్నానంటే, ఇది జస్ట్ ఏదో ముక్కుమంది తెలియని వ్యక్తితో కాదు, సంబంధం లేనటువంటి వారితో కాదు, దేవుడు తన ప్రజలుగా పిలుచుకొని తమతో సంబంధం కలుపుకొని మీరు నా ప్రజలు అని చెప్పుకునేటువంటి వారితో నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. అంటే ఈ నిబంధనలో దేవునికి మనకి సంబంధము ఉంది. ఇది రిలేషన్షిప్ లేకుండా ఉన్నటువంటి నిబంధన కాదు. ఇది జస్ట్ ఏదో కొన్ని కార్యాలు నెరవేరాలి కాబట్టి అగ్రిమెంట్లా చేసుకొని చేసేటువంటి కార్యాలు కాదు ఇది. ఈ నిబంధనలో సంబంధం ఏంటంటే సహవాసం అంటూ ఉంటుంది. ఇందులో జస్ట్ ఏదో కొన్ని కార్యములు సాధించడానికో కొన్ని కార్యం చేయడానికి కాదు, ఇందులో ఎదుటి వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్ ఇందులో ఈ నిబంధనలో ఉంది. ఎదుటి వ్యక్తి మీద దేవునికి ప్రేమ ఉంది. అని జస్ట్ ఏదో నేను చెప్పింది చేస్తాను, నువ్వు చేయని జస్ట్ అలా అగ్రిమెంట్ మీద బేస్ అయింది కాదు ఈ నిబంధన. ఈ బైబిల్లో నిబంధన గురించి మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఏదో నువ్వు కొన్ని చేయాలి నేను కొన్ని చేయాలని చెప్పుకొని చేసేటువంటిది కాదు. ఇది ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉండి దాన్ని బట్టి చేసేటువంటిది. ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని పైకి లేవనెత్తాలని ఆశ కలిగి నిబంధన చేసేటువంటిది. ఇందులో మనిషికి మధ్య ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, దేవునికి మనిషి మధ్య సంబంధం ఉంటుంది ఇందులో. ఎందుకంటే లాస్ట్ వీక్ చెప్పని చూస్తారా, దావీదు యోనాతాను సంబంధం నిబంధన. అందులో బైబిల్ క్లియర్ మనం చూస్తాం, యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడు. యోనాతాను యువరాజు,
దావీదు సాధారణ గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సమూయేలు గ్రంథంలో గత వారం మనం చూసారా, యోనాతాను మనసు అంట దావీదు యొక్క మనసుతో కలిసిపోయిందంట. అందుకని దావీదుతో నిబంధన చేసుకున్నాడు. అక్కడ ఏదో వేరే వేరే ఆలోచనలతో దావీదు యోనాతాను నిబంధన చేసుకోలేదు. ఎప్పటికైనా దావీదు రాజు అవుతాడు కాబట్టి ఇప్పుడే ఏదో రకంగా ఆయనతో మంచిగా ఉంటే బెటరు, నా ఫ్యూచర్ బాగుంటుంది అనుకుని స్వలాభం కోసం యోనాతాను ఆలోచించి దావీదుతో నిబంధన చేయలేదు. యోనాతాను దావీదుతో నిబంధన చేసేటప్పుడు నిబంధన కంటే ముందే బైబిల్ చెప్తుందంటే యోనాతాను యొక్క మనస్సు అంట దావీదు యొక్క మనసుతో కలిసిపోయిందంట. ఆ కలిసిపోయిన దాన్ని బట్టి ఇప్పుడు నిబంధన దానిలోనికి వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఆ నిబంధనలో ఏముంది అంటే యోనాతాను యొక్క మనస్సు అందులో ఉంది. దావీదుతో యోనాతాను చేస్తున్న నిబంధనలో జస్ట్ ఏదో కొన్ని నేను తప్పుకుంటాను, నీకు సింహాసనం ఇస్తాను అని జస్ట్ ఆ రకమైన అగ్రిమెంట్ కాదు. అందులో ఏంటంటే పూర్తిగా యోనాతాను యొక్క మనస్సు దావీదుతో కలిసిపోయిందంట. దాన్ని బట్టి నిబంధన చేసుకున్నాడు. ప్రజెంట్ అలా ఒకసారి ఆ యోనాతాను ప్లేస్లో దేవుని పెట్టి చూడండి. దేవుడు కూడా నిబంధన చేసుకున్నాడు మనతో. ఈ నిబంధన రిలేషన్షిప్ బేస్డ్ అంటాను నేను. ఎందుకంటాను తెలుసా? ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ యోనాతాను ఒక మనిషి అయ్యిండు కూడా దావీదుతో కలిసి తన మనసు కలిసిపోయిందంట. అలాంటప్పుడు ఆలోచించండి, ఇంకా దేవుని యొక్క మనస్సు ఎంత ప్రేమ కలిగినటువంటిదో అలాంటప్పుడు ఇంకా ఎన్ని రెట్లు దేవుని యొక్క మనస్సు మన మనసుతో కలిసింది ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు నిబంధన ఇంకెంత వేల ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ద్వారం చెప్పిన చూస్తారు, యోనాతాను దావీదు యొక్క నిబంధనలోనే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. యోనాతాను చచ్చిపోయిన తర్వాత కూడా దావీదు పని వాళ్ళని పంపించి సౌలకు కుటుంబీకులు ఎవరన్నా బ్రతుకున్నారేమో వెతికి తీసుకునండి, నేను వారికి ఆస్తంతా నిశ్చేస్తాను, వారి గొప్ప స్థితి ఇస్తానని చెప్పేసి దావీదు వెతికాడు. పని వాళ్ళని పంపించి వెతకండి, ఎవరి నుండి హెల్ప్ చేస్తానన్నాడు. ఎవరు వెతుక్కుంటూ వస్తే కాదు, వెతకండి, ఎవరి నుండి తీసుకునండి, నేను యోనాతానుతో నిబంధన చేశాను. ఆ నిబంధన బట్టి సౌలు కుటుంబంలో ఎవరున్నా సరే నాకు సంబంధం లేదు, యోనాతాను బట్టి నేను మేలు ఎవరైనా పర్లేదు, నాకు మేలు చేస్తాను. ఎందుకంటే ఆ రోజు దావీదు చూసాడు. ఏం చూసాడంటే యోనాతాను యొక్క మనస్సు దావీదుతో కలిసిపోయింది. ఆ రోజున అది దావీదు చూశాడు. అందుకని చూడండి, ఈ నిబంధనలో కూడా దేవుడు మనతో చేసే నిబంధనలో కూడా దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, దేవుని యొక్క మనస్సు అందులో ఉంది. జస్ట్ ఏదో అబ్రహాం నేను పైకి తీసుకొస్తాను అని జస్ట్ ఏదో చెప్పేసి నాకు కెపాసిటీ ఉంది కానీ నేను చేస్తానని చెప్పేసి కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళిపోయినటువంటి వాడు కాదు దేవుడు. దేవుడు ఆ నిబంధన చూస్తే అర్థం ఏంటంటే ఆ నిబంధనలో దేవుని యొక్క మనస్సు ఉంది. దేవుని యొక్క మనస్సు ఆ నిబంధన ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అందుకనే ఖచ్చితంగా దేవుడు దాన్ని చేసే తీరుతాడు. ఎందుకు దేవుడు చేస్తాడంటే ఇప్పుడు చేయకపోతే మనిషి దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాడని కాదు, నువ్వు మాట ఇచ్చావు, నువ్వు మాట తప్పుతున్నావు, నీ క్వశ్చన్ చేస్తాడు కాబట్టి చెప్పేసి దేవుడు ప్రెజర్ ఫీల్ అయ్యి నిబంధన ఎగిరయ్యి చెప్పింది చేయడం కాదు. అక్కడ చేయకుండా ఉండేటువంటి ఆప్షన్స్ దేవునికి ఉన్నాయి. అయినప్పుడు కూడా దేవుడు తప్పించిన అవకాశం ఉన్నప్పుడు కూడా దేవుడు తప్పకుండా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ నిబంధనలో ఏం మంచి దేవుడు నిబంధన చేసుకున్నాడో ఆ నిబంధనలో దేవునికి మనస్సు ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా దేవుడు ఆ కార్యం చేయడానికి ఇష్టపడతాడు. నిబంధన బేస్ చేసుకొని దేవుడు తనతో నర్పించుకొని ఏవైతే కావాలో మనిషికి సపోర్ట్ చేయడానికి అవన్నీ కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిబంధనలో దేవుని యొక్క మనస్సు ఉందంటున్నాను. ఇదేదో పైన జనరల్ ఉండే అగ్రిమెంట్ లాంటిది కాదు. ఇది నిబంధన చాలా ఉన్నతమైనటువంటి గొప్పది. ఎందుకంటే ఆ నిబంధన దేవుని యొక్క మనస్సు ఉంది. నిబంధన దేవుడు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. రాబోతున్న వాళ్ళు ఈ వచనం బేస్ చేసుకుని చాలా వారు మనం చూడబోతాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. నేను చదువుతాను, మీరు బైబిల్ ఫాలో అవ్వండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని వెళ్ళను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకుంటకే మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. చూడండి, ఇక్కడ భాగ్యం సంపాదించుకునే సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. ఈ దేవుడు అంట మనం భాగ్యం సంపాదించుకోవడానికి, భాగ్యం అంటే ఐశ్వర్యం సంపాదించుకోవడానికి, ఐశ్వర్యం సంపాదించుకోవడానికి దేవుడు అంటే మనకి సామర్థ్యాన్ని ఇస్తాడంట, దేవుడు మనకి బలాన్ని ఇస్తాడంట. ఇప్పుడు చూడండి, నిబంధనలు ఏమని తెలుసా? నిబంధనలు దేవుడు ఎలా సపోర్ట్ చేస్తాడు? చాలా సందర్భంలో ఆయన తనకి బలాన్ని మనకిచ్చి మనల్ని బలపరిచి నడిపిస్తుంటాడు. అలాగునంట మనల్ని బలపరుస్తాడంట దేవుడు, తనకి బలాన్ని మనకిస్తాడంట. ఎందుకంటే మనం భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని కలుగజేస్తాడంట దేవుడు. అంటే అర్థం ఏంటంటే నిబంధన దేవుడు చేస్తున్నప్పుడు దేవుని యొక్క మనసులో మెదులుతున్న విషయాలు ఏంటంటే ఆ వ్యక్తిని ఎలాగైనా నేను పైకి తీసుకుని రావాలి, ఆ వ్యక్తి నేను గొప్పగా నేను మార్చాలి, ఆ వ్యక్తి మంచి స్థితి నేను ఇవ్వాలి అని మానవుని గురించి దేవుడు ఆలోచించి ఏ రకంగా నేను ఆ వ్యక్తిని పైకి తీసుకుని రావాలని ఆలోచించి
నిబంధన చేస్తున్నాడు. నిబంధనలో దేవుని యొక్క మనసును చెప్తున్నప్పుడు ఏమనుందంటే ఆ వ్యక్తిని ఇలా పైకి తీసుకొని రావాలి. అందుకని చూడండి, నా నిబంధన స్థాపించాలని, నేటి వలె తన నిబంధన స్థాపించాలని పితరులతో ప్రమాణం చేశాడు. కానీ ఈ రోజున దేవుడు దాన్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. అలా స్థిరపరచే క్రమంలో దేవుడు ఏం చేయడానికి కష్టపడతాడంటే, మీరు భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని కలుగజేయవాడు నేనే. దేవుడు అట్ట మనకి సామర్థ్యాన్ని ఇస్తాడంట. అంటే చేయలేని కార్యములు చేసుకోవడానికి, సాధించుకోలేని కార్యాలు సాధించుకోవడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని నిబంధనను బేస్ చేసుకుని నిబంధన చేశాడు. కాబట్టి ఆ నిబంధన బేస్ చేసుకుని దేవుడు ఈరోజు మనకు సామర్థ్యాన్ని ఇస్తాడంట. అందరు చెప్పండి, చూసారా, నిబంధన చేసినప్పుడు నిబంధన ఆ టైంలో ఆ మూమెంట్లో లేని వారిని కూడా దేవుడు ఇన్వాల్వ్ చేశాడు నిబంధనలో. అంటే అందుకంటాం చూడండి, ఇప్పుడు దేవుడు పర్సనల్ నీతో నిబంధన బేస్గా చేస్తూ ఉండకపోవచ్చు, కానీ ఆ రోజు అబ్రహాంతో నిబంధన చేసినప్పుడే నిబంధన నువ్వు కూడా ఉన్నాం. మనందరం నిబంధనలు ఉన్నాం. ఇంకా న్యూ టెస్ట్మెంట్లో ఉంటే, న్యూ టెస్ట్మెంట్లో చూస్తే నూతన నిబంధన ఇది ఇంకా మరీ శ్రేష్టమైంది. దీని గురించి వచ్చామని చెప్తాను, శ్రేష్టమైన నిబంధన. అందులో ఖచ్చితంగా మనం అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటాం. అందులో ఇది ఇంకా శ్రేష్టమైంది. పాత నిబంధన ఎంత గొప్పదని చెప్తున్నాను నేను. దేవుడు అంటే సామర్థ్యాన్ని ఇస్తాడు పైకి లేవనెత్తడానికి, ఒక వ్యక్తి యొక్క లైఫ్ని ఎన్హాన్స్ చేయడానికి, వ్యక్తి యొక్క జీవితాన్ని బలపరచడానికి, బెటర్గా మార్చడానికి దేవుడు ఆలోచించి నిబంధన చేస్తున్నాడు. నిబంధన ఏదో కొన్ని అవసరాలు తీరుస్తాం కాదు. దేవుడు ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే, ఎవరితో దేవుడు నిబంధన చేసుకున్నాడో ఆ వ్యక్తి యొక్క లైఫ్ని బెటర్గా మార్చడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఆలోచించండి, నిబంధన దాంట్లో దేవుని యొక్క మనసు అంత ఇన్వాల్వ్ ఉంది. ఒకసారి ఆలోచించండి. ఇది దేవుడు ఇష్టపూర్వకంగా నిబంధనలు దిగుతున్నాడు. దేవుడు ఆయన ఏదో మనం అడిగామని కాదు, ఇష్టపూర్వకంగా దేవుడు అందులో దిగుతున్నాడు. నిబంధన చేస్తున్నాడు. నిబంధన చేస్తున్నప్పుడల్లా దేవుని యొక్క మనసును గ్రహించండి. దేవుడు నిబంధన చేసాడు మనతో చెప్తున్నల్లా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, నా జీవితాన్ని కొంచెం ఉన్నతంగా మార్చడానికి, నా జీవితాన్ని కొంచెం బెటర్గా మార్చడానికి, నాకు కొంచెం మంచి పొజిషన్ ఇవ్వడానికి దేవుడు నాతో నిబంధన చేసుకున్నాడు. మనతో నిబంధన చేసుకున్నప్పుడు తనకేంటి లాభం అని దేవుడు ఆలోచించట్లేదు. దేవుడు నిబంధన గురించి ఆలోచించేటప్పుడు నేను ఎలాగనో నీకు ఉపయోగపడతానని దేవుడు ఆలోచించి నిబంధన చేస్తున్నాను. దేవుని యొక్క నిబంధనల స్వార్థము లేదు. బట్ ఇంకా చెప్తాను, న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి నిబంధన ఏంటంటే, నువ్వేం చేసినా చేయకపోయినా సరే దేవుడు తన నిబంధనని నెరవేరుస్తాడు. న్యూ టెస్ట్మెంట్ నూతన నిబంధనది అంటే దేవుడు ఎంత దూరం వెళ్ళాడంటే మన కోసం, నువ్వు ఎలాగున్నా సరే నేను నా నిబంధనని స్థిరపరుస్తా. ఎందుకు దేవుడు ఆ మాట చెప్తున్నాడంటే, మనంతగా పైకి తీసుకుని రావాలనేటువంటిది, మన ఉన్నతమైన స్థితి తేవాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే దేవుడు మనతో నిబంధన చేసుకుంటున్నాడు. అందుకని చూడండి, ఇది రిలేషన్షిప్ బేస్డ్ నిబంధన, జస్ట్ అగ్రిమెంట్ కాదు. పైపైన ఏదో అగ్రిమెంట్ చేసుకొని చెప్పిన పాయింట్లన్నీ నేను చేసానా, అంతవరకు సరిపెట్టేస్తాను అన్న ఆ రకంగా దేవుడు ఆలోచించట్లేదు. దేవుని యొక్క నిబంధన ఏంటంటే, దేవుని యొక్క మనసు ఇన్వాల్వ్ అయ్యింది అందులో. మనిషితో దేవుడు ఎవరితో నిబంధన చేశాడో ఆ మనిషి దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆ మనిషి దేవుడు నూనెకి ఇష్టపడుతున్నాడు. ఆ వ్యక్తికి లైఫ్ని బెటర్గా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వ్యక్తి గురించి దేవుడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటున్నాడు. అలాగే బైబిల్లో చాలా మందితో దేవుడు నిబంధన చేసుకుని వారి యొక్క జీవితాలను దేవుడు మార్చాడు. వాళ్ళు భయపడుతున్న సందర్భాల్లో దేవుడు నిబంధన చేసి వాళ్ళ ధైర్యాన్ని నింపాడు. నిబంధన ద్వారా దేవుడు మనం ఊహించలేనన్ని కార్యాలు నిబంధనలో దేవుడు పెట్టాడు. అవన్నీ దేవుడు చేస్తానని చెప్తున్నాడు. చూడండి, ఎగ్జాంపుల్ బైబిల్ ఈరోజు చూద్దాం. చూడండి, ఆదికాండంలోకి వెళ్దాం. నోవాతో దేవుడు చేసిన నిబంధన చూద్దాం ఈ రోజున. ఆదికాండము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇక్కడ చూడండి, దేవుడు నిబంధన చేసుకోవడానికి మునుపు ఏం జరుగుతుందో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొన్ని వచనాలు మనం చదువుకుందాం. భూమి మీద నరులు విస్తరించిన బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత భూమి మీద పాపం అక్రమం నిండిపోయినటువంటి టైంలో దేవుడు బాధపడే ఉన్నాడంటే, భూమి అంతా తుడిచిపెట్టేసి మరలా ఫ్రెష్గా నేను మొత్తం స్టార్ట్ చేస్తానని దేవుడు అనుకున్నాడు. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే, ప్రపంచంలో చూసినప్పుడు నోవాహు పట్ల దేవుడు దయ కలిగాడంట. దేవుడు నోవాహు అంటే దేవుని యొక్క దయని సంపాదించుకున్నాడంట. అందుకని ఇప్పుడు దేవుడు నోవాహు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నా, నిబంధన నేను స్థిరపరుస్తాను, నేను నీతో నిబంధన చేస్తాను దేవుడు చెప్తాడు. అలా చెప్పి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నువ్వు వాళ్ళని తయారు చేయి అని దేవుడు చెప్తాడు. అని చెప్పిన తర్వాత దేవుడు అన్నాడు, చూడండి మాట నేను చదువుతాను, 18వ వచనం చదువుతాను. 6వ అధ్యాయము 18వ వచనం ఆదికాండం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కొడండను ఆ ఓడలో ప్రవేశింపవలను. ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నోవాతో నిబంధన చేసుకోవడం దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా నిబంధన నేను స్థిరపరుస్తాను, నా నిబంధన నేను స్థిరపరుస్తాను దేవుడు చెప్తున్నాడు. నోవాహుతో అంట దేవుడు నిబంధన స్థిరపరుస్తాడంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచించండి, నోవాహు దేవుని యొక్క దయను పొందుకున్నాడు. నోవాహు ఇదే ప్రపంచంలో ఉన్నాడు, కానీ దేవుడు అంట నోవాహు యొక్క దయను పొందుకున్నాడంట. ఆ దయను బట్టి ఇప్పుడు దేవుడు ముందుకు వచ్చి అంటున్నాడు, నోవాహు నేను నీతో నిబంధన చేస్తాను.
అక్కడ కూడా చూడండి, గమనించిన ఇక్కడ కూడా దేవుడే వచ్చి నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. నోవాహు వెళ్ళి వెతకలేదు. దేవుడు వచ్చి అన్న నోవాహు, నేను గురించి చాలా ఆలోచించాను, నేను నీతో నిబంధన చేసుకుంటాను. దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ తర్వాత జలప్రలయం వచ్చేస్తుంది. ఆ తర్వాత చదువుకుందాం, 9వ అధ్యాయం.